తాత చచ్చిపోయింది మేడం అని చెప్తే కూడా ఇంటలేదు. ఐ డోంట్ కేర్ అంటుంది. ఎందుకంటే మరి ఇగో సెకండ్ ఇగో థర్డ్ లెసన్ అయిపోయిందా, అయిపోయింది. మళ్ళీ 14th లెసన్ అయిపోయింది మమ్మీ. టూ ఎక్సర్సైజ్ ఉన్నాయి అలా, అవి కూడా పెద్ద పెద్ద అలా క్వశ్చన్స్ ఉన్నాయా. నువ్వు నేనేమన్నా ఎవరికి పెడతావు? పెట్టా, నేను ఎవరికి పెట్టా చెప్పు. కాలు మొక్కినా మొక్కు, కాలు ఇప్పటిదాకా కాలు మీద పెట్టి మళ్ళీ ఇస్తావా ఎవరు చెప్పు. అప్పటి నుంచి మొక్కినా సరే క్యాన్సల్ కాదు. ఇక నువ్వు క్యాన్సల్, నువ్వు మొక్కలే. ఇప్పుడు ఏం చెప్పను నేను, అన్ని చేసేసా. ఏం డిలీట్ చేస్తావు? నా ఫోన్ నా ఇష్టం, నువ్వేం డిలీట్ చేస్తావు? ఉందా ఇలా ఇట్లా ఆన్ అవుతుంది. సరే మొక్కు, కాలు మొక్కు, మంచిగా మొక్కు మొక్కు. లేవమన్న దాకా లేవద్దు, గుండు పెట్టి పెట్టాలి. ఇంట చెప్పు. ఫస్ట్ ఏమైందంటే హూ నాట్ కంప్లీట్ 14th చాప్టర్ అంటే అప్పుడే టూ చెప్పేసి ఒక లెసన్ కంప్లీట్ చేసి పడేసి, లెసన్ కంప్లీట్ చేసినాక ఏమైంది ఇక నాకు తెలియదు. లెసన్ ఎవరికి ఫోన్ చేసినా, నువ్వు కూడా చూసినావు ఎంతమంది ఫోన్ చేసినావు. లేవిగా చాలు, నువ్వు కూడా చూసినావు ఎంతమంది ఫోన్ చేసినాను. అశ్రిత్ గాడు పొద్దున పోయినాక వాడు ఏడుస్తుండు, వర్షిత్ గాడు ఏడుస్తుండు. వాళ్ళకి ఈ వర్షం జ్వరం వచ్చింది. నిన్న మంచిగా ఉన్నట్టు అక్కడ పడితే పొద్దుదాకా మంచిగా ఉండే, ఏం పట్టలేదు, బస్సులో ఏం పట్టిందో అలా అంటుంది. నైట్ అక్క కూడా అట్లనే ఫీవర్ వచ్చింది, నిన్న మంచిగా ఉంది. మరి నైట్ ఫీవర్ రాలేదు అట్లనే. నేను అశ్రిత్ గారు బాగా పోయి పొద్దున ప్రేలో పొట్టు కొట్టిను. ఎందుకు వాళ్ళ వేరే చూసుకుంటూ అక్కడిక్కడ తిరుగుతున్నారు. అంటే వేరే ఇక్కడ జరుగు అంటే బాగా పట్టుకుంటా ఏ షొక్కలు కొట్టాలి. వాడు నేను ఏం చేయకపోతే ఎందుకు కొట్టినా చెప్పి ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ మొత్తం వేసుకుని వచ్చినాడు. ఇక వర్షగాడు చిన్నతో ఎవ్వరు ఉంటారు. ఇక ఇద్దరు వేసుకుంటే ఊస్తారు. ఇక నేను ఒక్కరిని అక్కడిక్కడ చూసుకుంటా కూర్చున్నా. అడవేతా చచ్చిపోయిందని చెప్పిన గుండె అందుకే అయిందని చెప్తే నమ్మలే మేడం. మేడం కూడా తెలుసు, ఎందుకో అందరికి తెలుసాడా కానీ అబ్సెంట్ అని. మరి ఎందుకు తిట్టింది? ఏమన్నది టుమారో యూ వాంట్ సీ, ఐ వాంట్ సీ 4 lessons. 4 అయ్యో 3rd 12th 13th 14th 4 lessons. ఆ బుక్కే అయిపోతుంది. ఇప్పుడు కన్స్ట్రక్షన్స్ ఉన్నాయా, అవన్నీ నా బుక్లు ఉన్నాయి. కానీ మేడం ఏమంటుంది, మేడం కన్స్ట్రక్షన్స్ అంటే ఇట్లా కోఆర్డినేటర్స్ ఉంటాయి కదా, ఇట్లా ఆర్క్ తీసుకొని కంపాస్ తోని ఉంటాయి కదా, అవి చేయాలి. అవి ఉత్తి డ్రాయింగ్స్ అనుకున్నాం. మళ్ళీ స్టెప్స్ రాయాలంటే మాకు మొన్న చెప్తుంది. మళ్ళా మేడం స్టెప్స్ రైట్ కంపల్సరీ రైట్ ఉంటుంది. ఇప్పుడు ఒక డ్రాయింగ్ అంటే ఈజీ మమ్మీ, చిన్న అయిపోతుంది ఆ డ్రాయింగ్. కానీ ఇప్పుడు ఈ స్టెప్స్ రాసినాం అనుకో, ఆ పెద్ద బుక్ లో ½ పేజ్ అయిపోతుంది. అంత పేజ్ అయిపోతుంది. ఇప్పుడు నాకు ఆ లెసన్ 3rd లెసన్ ఒక్కటి అయిపోయినాక 2 days పడుతుంది. ఎన్ని ఉన్నాయి పేపర్స్? అలా 3 అలా ఎక్సర్సైజ్ 6 ఉన్నాయి. 6 ఎక్సర్సైజ్ లా 2 బిట్స్, 3 బిట్స్, ఏబిసి 6 3 18 రాయాలంటే 18 2 36 పేపర్స్ అవుతాయి. ఇప్పుడు మొన్న ఒక రోజు నేను ఇది 11th లెసన్ కంప్లీట్ చేయాలి, అంతసేపు కూర్చొని రాయాలి. ఒక్క లెసన్ కి 2 hours పడుతుంది. 2 hours మొత్తం పడుతుంది. 36 pages అంటే. నువ్వు ఎన్ని గంటలకు వచ్చినావు స్కూల్కి? నేను ఇప్పుడు రాసిన, నేను చూపిస్తే కొంచెం కాదు. ఇప్పుడు 5కి అనుకో, 4:30 కదా, 5కి అనుకో. 5 నుంచి 7 2 hours అవుతుంది. ఒక్కడన్నా ఒక బిట్టు కంప్లీట్ అవుతున్నాయి కదా. నువ్వే కంప్లీట్ అవుతున్నా కాకుండా ఇప్పుడు రాసుకుంటా మమ్మీ. ఇప్పుడు నువ్వేమంటున్నావు, కాలు మొక్కినా నువ్వు ఓకే అంటా అన్నా అయిపోయింది. మొక్కు నువ్వే తీసేసుకో. నాకు మొక్కకు కాళ్ళు అయిపోయింది, పోయాక క్యాన్సల్. మొక్కుడు అన్నారు దాన్ని, నీ కాలు మొక్కుడు క్యాన్సిల్ అయినట్టు. పో జరుగు, అక్కడ జరుగురా, జరుగు గుండు జరుగు. నీది నువ్వు తీసుకో, రిటర్న్ తీసేసుకో. జరుగు క్యాన్సిల్. నేను పర్మిషన్ ఇస్తలేను, అందుకనే మొక్కుడు క్యాన్సిల్. మొక్కుమంటే నేను మస్తు, నేను దానికోసం అనలే, నా కొడుకు కాబట్టి మొక్కుమన్నా అంతే. అరే నీ బిట్టు, అరే బిట్టు చూడు బాబా, కాలు ఇడుస్తలేడు పిల్లగాడు. ఏం చేద్దు, నేను కాలు ఇడుస్తలేడుగో. మరి నువ్వు కాలు పట్టుకుంటే నేను ఎట్లా లేవాలరా? వస్తున్నా, ఇగో పెడతా. నేను ఏదో ఒకటి చేస్తా కానీ ఇగో చూడు ఎట్లా చేయాలి. రొట్టె చేస్తా, జొన్న రొట్టె. కానీ కాలు పట్టుకోండు గట్టిగా. రేపు హాలిడే కావాలంటే నాకు, నన్ను ఎత్తి మొత్తం వేరే రాసుకుంటాం. మనం మ్యాథ్స్ రాసుకున్నట్టు
డుమ్ము అదే రాసా మ్యాథ్స్ పొద్దున 9:15 నుంచి మొదలు పెడితే ఈవినింగ్ 4:10 మొత్తం వరకు అదే రాసా ఈవినింగ్ 4:10 వరకు నీ చేతిలో పుస్తకాలే ఉండాలి. నేను 24 గంటలు నీ దగ్గరనే ఉంటాను. లేదా అది ఫిట్ చేసి కెమెరా. నీ పక్కనే కూర్చో అరే వచ్చి. కెమెరా ఫిట్ చేయి, అడిగిన నేను కూర్చాడు. కూర్చొని రాసుకుంటా. నేను రాసుకొని కింద డాడీ. మేడంకి ఏమో ఫ్యూనరల్ అంటేనే పోయిందా మేడం. ఎల్లుండి రాసుకోవచ్చు కదా సండే. మేడం రేపు చూపిమంటుందిగా. సేమ్ మూతులు.